500 ఏళ్ల హిందువుల కళ నెరవేరేందుకు కొన్ని గంటలు మాత్రమే ఉంది. ఈ అద్భుత ఘట్టం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం వందల ఏళ్ల నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయి. అయితే అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణం నుంచి కూల్చివేత, ఆ తర్వాత రామ మందిర నిర్మాణం పూర్తయ్యే వరకు అసలు ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కోట్లాది మంది భారతీయుల కళ అయిన అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుంది. త్వరలోనే అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలోనే అయోధ్య ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అయితే 1528లో ప్రారంభమైన అయోధ్య రామ మందిర వివాదం 2019లో సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది. ఈ క్రమంలోనే అసలు 1528లో వివాదం ఎలా మొదలైంది, అప్పటి నుంచి ఎలా ముందుకు సాగింది, అసలు అప్పటి నుంచి ఎలా వివాదం సాగింది, దేశంలోని అన్ని రామ మందిరాలతో పోలిస్తే అయోధ్య రామాలయం చాలా ప్రత్యేకం. ఎందుకంటే రాముడి జన్మభూమిగా భావించే చోట రామ మందిరాన్ని నిర్మించటం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. మరెన్నో వివాదాలు అయోధ్యను చుట్టుముట్టాయి. రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్య వివాదం గురించి ఓసారి చూద్దాం. మొఘలుల పరిపాలనా కాలంలో 1528లో అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణానికి అప్పటి చక్రవర్తి బాబర్ పాలనలో కమాండర్గా ఉన్న మీర్ బఖీ ఆదేశాలు జారీ చేశారు. అయితే బాబ్రీ మసీదు నిర్మించిన చోటే శ్రీరాముడి జన్మస్థలం అని చెబుతూ ఉంటారు. అయితే 1843 నుంచి 1949 వరకు మసీదు చుట్టూ అనేక వివాదాలు నెలకొన్నాయి. మతపరంగా కూడా ఎన్నో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. 1853, 1859 మధ్య కాలంలో ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. దీంతో అప్పుడు ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం అయోధ్యలో ఉన్న వివాదాస్పద భూమి చుట్టూ కంచెలు ఏర్పాటు చేసింది. మసీదు లోపలి భాగంలో ముస్లింలు, బయటి భాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతులిచ్చింది. ఇక భారతదేశానికి స్వాతంత్ర్యం తర్వాత 1949 సెప్టెంబర్ 23వ తేదీన అయోధ్య వివాదం మరోసారి తారాస్థాయికి చేరింది. మసీదు లోపల శ్రీరాముడి విగ్రహాలను గుర్తించినట్టు హిందువులు చెప్పటం అప్పట్లో సంచలనంగా మారింది. శ్రీరాముడే సాక్షాత్కరించాడని హిందువులు ప్రచారం చేశారు. అప్పుడు మత ఘర్షణలు జరుగుతాయేమో అన్న భావనతో మసీదు లోపల నుంచి విగ్రహాలను తొలగించాలని అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన మనోభావాలు దెబ్బతింటే ఏర్పడే హింసను నియంత్రించటం కష్టమంటూ రాముడి విగ్రహాలను మసీదు లోపల నుంచి తీసేయలేమని అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ కె నాయర్ చెప్పారు. ఇక 1950లో ఫరీదాబాద్ సివిల్ కోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. వివాదాస్పద భూమిలో రాముడికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయా వ్యాజ్యాల్లో పిటిషనర్లు పేర్కొన్నారు. 1961లో మసీదులోని విగ్రహాలు తొలగించి వివాదాస్పద భూమిని తమకు అప్పగించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 1986లో ఉమేష్ చంద్ర పాండే వేసిన పిటిషన్ ఆధారంగా వివాదాస్పద భూమికి ఉన్న తాళాలను తీసేసి హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీన ఫరీదాబాద్ జిల్లా జడ్జ్ కెఎం పాండే అనుమతులు ఇచ్చారు. ఇక అయోధ్య రామజన్మభూమి స్థలం బాబ్రీ మసీదు వివాదంలో అతి పెద్ద ఘటన 1992 డిసెంబర్ 6వ తేదీన చోటు చేసుకుంది. విశ్వ హిందూ పరిషత్, శివసేన కార్యకర్తలు వివాదాస్పద భూమిలోకి చొచ్చుకెళ్లి వివాదాస్పద ప్రాంగణంలోని బాబ్రీ మసీదు కట్టడాన్ని ధ్వంసం చేశారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తరువాత దేశవ్యాప్తంగా అనేక చోట్ల మత ఘర్షణలు చోటు చేసుకోగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆ ఘటన తర్వాత 2002లో హిందూ కార్యకర్తలే లక్ష్యంగా గుజరాత్లో గోద్రా అల్లర్లు జరిగాయి. అనంతరం నెలకొన్న హింసాత్మక ఘటనల్లో 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 2010లో వివాదాస్పద భూమిని 3 భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సున్నీ వక్ఫ్ బోర్డ్ రామ్లల్లా విరాజ్మాన్ నిర్మోహి ఆఖారాలకు పంచుతూ నిర్ణయం తీసుకుంది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 2011లో సుప్రీంకోర్టు
స్టే విధించింది. ఇక 2011 నుంచి 2016 వరకు అయోధ్య వివాదం చుట్టూ సుప్రీంకోర్టులో అనేక మార్లు విచారణ జరిగింది. చివరగా 2017లో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కోసం సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది. అదే సమయంలో అనేక మంది రాజకీయ నేతలపై క్రిమినల్ అభియోగాలు మోపింది. మధ్యవర్తిత్వంతో అయోధ్య వివాదాస్పద భూమికి పరిష్కారం కోసం 8 వారాల గడువు ఇస్తున్నట్టు 2019 మార్చి 8వ తేదీన సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఎలాంటి పరిష్కారం లభించలేదని 2019 ఆగస్టు 2వ తేదీన సుప్రీంకోర్టుకు మీడియేషన్ ప్యానెల్ నివేదికను అందించింది. దీంతో అప్పటి నుంచి అయోధ్య బాబ్రీ మసీద్ వివాదంపై సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపట్టింది. 2019 ఆగస్టు 16వ తేదీన అయోధ్య వివాదంపై తీర్పును రిజర్వ్లో ఉంచింది. 2019 నవంబర్ 9వ తేదీన 5 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య వివాదాస్పద భూమిపై చారిత్రక తీర్పును వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి అప్పగిస్తూ సంచలన తీర్పును ఇచ్చింది. మరో 5 ఎకరాలను మసీదు నిర్మాణానికి కేటాయించింది. ఆ తీర్పుతో దేశవ్యాప్తంగా హిందువులు సంబరాలు చేసుకున్నారు. 2020 మార్చి 25వ తేదీన 28 ఏళ్ల పాటు టెంట్లో ఉన్న రామ్ లల్లా విగ్రహాన్ని ఫైబర్ టెంపుల్లోకి తరలించారు. 2020 ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 2024 జనవరి నాటికి రామ మందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా పనులు జరిగాయి. వేలాది మందికి ఆహ్వాన పత్రికలు అందాయి. ఈ క్రమంలోనే జనవరి 22వ తేదీన అయోధ్యలో అంగరంగ వైభవంగా శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. జై శ్రీరామ్.